నిమిషం ఈ ఇటు సైడ్ చూడాలి. ఓకే. ఇక్కడ రెండవ వార్షికోత్సవం కార్తీక మాసాన మొదటి నుంచి చివరి వరకు అయ్యప్ప స్వాములకు ప్రతిరోజు ఉదయం అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో జరుగుతుంది. సో అలంగంపల్లి మన శివాలయం దగ్గర ఈ రెండవ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర రెండవ వార్షికోత్సవం మేము విజయవంతంగా ఈ రోజుతో పూర్తి చేసుకున్నాము. సో దానికి సహకరించిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వాములకు, భక్తులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. వంట మాస్టర్ మా రవి మాస్టర్కు, సహకరించిన మోహన్ మాస్టర్కు, రోజు మనకు సహకరించిన ప్రసాద్ మాస్టర్కు, మధ్యాహ్నకు, విష్ణువుకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, పేరున ధన్యవాదాలు. సో అలాగే మన అలంగంపల్లి ఈ గుడి అభివృద్ధికి కూడా పూర్వం నెక్స్ట్ మనం దానికి కూడా మేము ఆలోచిస్తున్నాము. పెద్దల సమక్షంలో అన్నీ సహకరించి జరగాలని, అయ్యప్ప దేవాలయం కూడా మనం స్థాపించాలని సో అన్ని కార్యక్రమాలు మొదలు పెడుతున్నాము. సో దానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మేము మొదలు పెట్టాలని, సో అందరూ సహకరించాలని కోరుతున్నాము. సో భోజనాలు సహకరించిన ప్రతి ఒక్క అన్నదాతకి, కిరణ్ అందరి పేర్లు గుర్తులేవు, సో క్షమించండి. అందరి పేరుతో చిన్న వాళ్ళతో సో అందరికీ ధన్యవాదాలు. అలాగే మన ఆలయ నువ్వు మాట్లాడద్దు, స్వామిని మాట్లాడు. ఇక్కడ చూడు స్వామి, నువ్వేం మాట్లాడదు. స్వామి స్వామి శివస్వామి పోయిన సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించారు. స్వామి ఇదే విధంగా వెళ్ళవేళల స్వామి ఇంకా ముందుండి చాలామందికి సహకరించి ఇంకా ఈ స్వామికి కొంచెం ప్రోత్సాహం ఇచ్చి ప్రతి ఒక్కరు ముందుకు వస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. స్వాములందరికీ దగ్గర నుండి స్వామి కష్టపడి శ్రమపడి స్వామి అందరికీ భిక్ష దానం చేస్తున్నాడు. కాబట్టి ఇంకా మన సహకారం ప్రతి ఒక్కరు స్వామికి అందజేస్తే ఇంకా ఈ ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళకపోవచ్చు. అవునా ఇంకా కొంతమంది చూసిన వారు ప్రతి ఒక్కరు ఈ స్వామి సహకరించి ఈ ఒక అలంకనపల్లి శివాలయం దగ్గర అయ్యప్ప స్వామి గుడి పెట్టేదానికి ప్లానింగ్ కూడా చేస్తున్నారు స్వామి. దానికి పెద్దలు సహకరించి ప్రతి ఒక్కరూ ఈ స్వామికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి శివస్వామి వారి కుటుంబం, వారి సభ్యులు ఈ ఒక కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు వారి కుటుంబ సభ్యులు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్న స్వామి ప్రసాద్ సాయిపేట. శివాలయం దగ్గర స్వామి పోయిన సంవత్సరం నుంచి పొద్దున పూట భిక్ష చాలా మంది హోటళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ తినడం చాలా తప్పు స్వామి, దీక్షలో ఉండి. కానీ ఇక్కడ స్వాములే ఆ స్వామి దయ ఉంచి ఆ స్వామి కోరిక మేరకు ఇక్కడ భిక్ష ఏర్పాటు చేసినాడు. ఆ స్వామి కృపా కటాక్షాలు ఈ స్వామికి ఉండాలి స్వామి. ఈ సంవత్సరం రెండవ సంవత్సరము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామి చేయాలని అందరూ సహకరించి అయ్యప్ప స్వాములు ఊళ్ళో ఉండే గ్రామ పెద్దలు కూడా సహకరించితే మాకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం స్వామి. ఖచ్చితంగా మాకు గుడి కట్టుకోవడానికి కూడా కొద్దిగా మాకు వీలు లేదు స్వామి. ఇక్కడ అందరూ ఊళ్ళో గ్రామ పెద్దలు అందరూ కలిసి మాకు సహకరించి ఇక్కడ మేము ఏదన్నా కొద్దిగా అయ్యప్ప స్వామి వసతి ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము స్వామి. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం. ఇక్కడ భిక్ష ఈ సంవత్సరం కార్తీక మాసాన మొదలుపెట్టి ఈరోజు లాస్ట్ రోజు స్వామి కార్తీక మాసం. ఈరోజు మధ్యాహ్నం కూడా భిక్ష అందరికీ అయ్యప్ప స్వాములకు, సివిల్ స్వాములు అందరికీ ఏర్పాటు చేసినారు. బాగా చేసినారు స్వామి. హోటల్ అమ్మటి తినుకోకుండా ఇక్కడ అయ్యప్ప స్వామిలే ఉండి చేయడం చాలా మంచి పద్ధతి స్వామి. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం. నా పేరు అలంకాన్పల్లె, శివాలయం దగ్గర ఉంటాను స్వామి. నేను సుబ్రహ్మణ్యం స్వామి అయ్యప్ప స్వామి. 25 రోజుల నుంచి చేస్తానండి. కార్తీక మాసంలో 2 సంవత్సరాల నుంచి చేస్తాం స్వామి. నా పేరు రవి. స్వామి మాకు 2 సంవత్సరాల నుంచి ఈ స్వామి మాకు పొద్దున పూట భిక్ష మాకన్నా ముందు వచ్చి అన్నీ ఏర్పాటు చేసి భిక్ష అన్నీ మాకు ఏ రోజు ఇబ్బంది లేకోకుండా ముందుండి ఈ వంట చేసి సహకరించిన ఈ స్వామి వంట మాస్టరు రవి స్వామి. ఈ స్వామికి ఎల్లవేళలా ఆ దేవుని కృపా కటాక్షంలో ఉండాలని కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణం, స్వామి ఏ శరణం. స్వామి నీ సెల్ నెంబర్ రేపు 9809000349. ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్నారా ముందు నుంచి చేస్తున్నారా?